చరిత్రలో కొన్ని రోజులు దేశాల గమనాన్ని శాశ్వతంగా మార్చేస్తున్నాయి. 1972 మ్యూచిన్ ఒలింపిక్స్ లో జరిగిన బ్లాక్ సెప్టెంబర్ ఇజ్రాయెల్ను, పెరల్ హార్బర్ అమెరికాను ఎలా మార్చాయో ఫిబ్రవరి 14 బ్లాక్ డే భారతదేశాన్ని అలా మార్చేసింది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్ల శరీరాలు తునాతునకలైన ఆ దృశ్యం భారత్ తన రక్షణ విధానాన్ని సమూలంగా మార్చుకునేలా చేసింది. దశాబ్దాలుగా పొరుగు దేశం నుంచి సాగుతున్న ఉగ్రవాదాన్ని భరిస్తూ వచ్చిన భారత్ పుల్వామా తర్వాత తన సహనానికి స్వస్తి పలికింది. ఫిబ్రవరి 14 కేవలం స్మరణకు మాత్రమే కాదు, భారత రక్షణ రంగంలో వచ్చిన సంస్కరణలకు ఒక గుర్తు. పుల్వామా సెగలు చల్లారక ముందే గతేడాది పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన దాడి ఉగ్రవాదం ఎంతటి ఘాతుకానికి ఒడిగడుతుందో నిరూపించింది. అయితే నాటి పుల్వామా తర్వాత మారిన భారత్ పహల్గాం దాడికి అంతే వేగంగా ఆపరేషన్ సింధూర్ రూపంలో బదులిచ్చింది. గతంలో బాలాకోట్ వైమానిక దాడులతో హెచ్చరించిన భారత్ ఈసారి ఉగ్రవాద శిబిరాలపై మరింత ఖచ్చితత్వంతో విరుచుకుపడింది. ఇది పొరుగు దేశానికి భారత్ ఇస్తున్న స్పష్టమైన సందేశంగా మారింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మీ గడ్డపైకి వచ్చి అంతం చేస్తామనే మెసేజ్ ను దాయాది దేశానికి అర్థమయ్యేలా చెప్పింది. భారతదేశం కేవలం సైనికంగానే కాకుండా దౌత్యపరంగా కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. రక్తం నీరు కలిసి ప్రవహించలేవన్న నినాదంతో దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. ఇది పాకిస్తాన్ వంటి దేశాలకు వెన్నుముక్క విరిచే నిర్ణయం. ఉగ్రవాదానికి మద్దతిస్తూ భారత్ ఇచ్చే నీటిని వాడుకోవడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ చర్యల ద్వారా భారత్ తన సార్వభౌమత్యాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసోపేతమైన నిర్ణయానికైనా వెనకాడదని ప్రపంచానికి చాటి చెప్పింది. ఉగ్రవాద ముప్పు ఇంకా పొంచే ఉందని గతేడాది నవంబర్లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన కారు బాంబు పేలుడు గుర్తు చేసింది. ఈ పేలుడు మూలాలు కూడా పుల్వామాకు చెందిన ఒక వైట్ కాలర్ ఉగ్రవాద ముఠాకే ఉన్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. అంటే పుల్వామా రగిల్చిన మంటలు ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని భారత భద్రతా దళాలు ఏమాత్రం ఏమరపాటుగా ఉండకూడదని ఇది హెచ్చరిస్తోంది. 14న జరుపుకుంటున్న బ్లాక్ డే కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన బాధ్యతను, మన ఐక్యతను, ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకిలించాలనే మన నిశ్చయాన్ని గుర్తు చేసే రోజు.